సంవత్సరం గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు నెరవేర్చని కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సవాల్ చేస్తుందని భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు నిషిద్ధరెడ్డి అన్నారు. ఉమ్మడి రేగొండ గురుకొత్తపల్లి మండలంలో బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ 6 గ్యారెంటీలు 66 అబద్దాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్తారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు ఇచ్చినటువంటి రైతు బంధు ఏదైతే ఉందో 10,000 రూపాయలు 2 సందర్భాలలో వానకాలం యాసంగి 2 దఫాలుగా 5,000 ఇచ్చినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మీరు రెట్టింపుతోటి 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పంట కాలం గడిచిపోయినప్పటికీ కూడా జూన్ మాసంలో వేయవలసినటువంటి రైతు బంధు ప్రతి రైతుకి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున వేయవలసినటువంటి రైతు బంధు సొమ్ము ఏదైతే ఉందో దాన్ని ఇప్పటి వరకు కూడా మీరు అమలు చేయడం లోపల ఘోరమైనటువంటి వైఫల్యం చెంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి మీరు హామీలను అమలు చేయడం లోపల రైతులను మోసం చేస్తున్నటువంటి మీ యొక్క ప్రభుత్వానికి ప్రజలు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల గుణపాఠం చెప్పేటువంటి అవకాశం తప్పకుండా జరుగుతుంది. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒక పక్క తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి, ఒక పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రైతుల పట్ల రైతులకు రుణమాఫీ చేసినటువంటి ఒక మంత్రి, పూర్తి కాలేదని ఒక మంత్రి, పూర్తిగా అమలు చేసినటువంటి అడపదడప ఉంటే ఇంకా పూర్తిగా రైతులకు మాఫీ చేయాల్సినటువంటి అవకాశం ఎక్కడన్నా ఉంటే చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మీ యొక్క ప్రభుత్వం లోపల మీ యొక్క క్యాబినెట్లోనే అనైతికమైనటువంటి మరి మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి మీ యొక్క ప్రభుత్వానికి డిసెంబర్ ఆఖరు వరకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో డిసెంబర్ 30 లోపల ఉండబట్టినటువంటి రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి మరి మాట నిలబెట్టుకొని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అమలు చేయని ఎడల మీ యొక్క ప్రభుత్వాన్ని ఎండగట్టేటువంటి రోజులు భారతీయ జనతా పార్టీ పక్షాన రైతులందరి పక్షాన పోరాటం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో 2023 డిసెంబర్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లోపల పూర్తిగా ఘోరమైనటువంటి వైఫల్యం చెందింది. అయితే ఈరోజు వరంగల్ డిక్లరేషన్ ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారి యొక్క సమక్షం లోపల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా వివరిస్తున్నటువంటి ఈరోజు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి రైతులకు 2 లక్షల రుణాలను 2 లక్షల వరకు ఉండబడినటువంటి రైతుల యొక్క రుణాలను పూర్తి స్థాయి లోపల మాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలం గడిచినప్పటికీ కూడా ఈ యొక్క 2 లక్షల రుణాల మాఫీని అమలు చేయడం లోపల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఘోరమైనటువంటి వైఫల్యం చెందిందని చెప్పి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము అడుగుతూ ఉన్నాం, మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క నివేదికల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి 42 లక్షల మంది రైతులకు ఉండబడినటువంటి బాకీ 32,000 కోట్ల రూపాయలు సుమారుగా ఉంటుందని చెప్పి బడ్జెట్లో అసెంబ్లీ సమావేశాలలో చెప్పినటువంటి మీరు ఈరోజు కేవలము గత 2 నెలల కంటే ముందు 17,600 కోట్ల రూపాయలను మాత్రమే మాఫీ చేసి 22 లక్షల మంది రైతులకు రుణాలను మాఫీ చేసి మొన్న రైతు పండుగ జరుపుకునేటువంటి సందర్భంగా కొన్ని అనివార్య టెక్నికల్ సమస్యతోటి ఉండబడినటువంటి రేషన్ కార్డు ఆధారంగా మరి మాఫీ కాలేనటువంటి సుమారుగా 3,16,000 మంది రైతులకు మరి ఈరోజు 2,700 కోట్ల రూపాయలను మాఫీ చేసి అంటే పూర్తి స్థాయి లోపల మీరు చేసినటువంటి మాఫీ 21,700 కోట్ల రూపాయల రైతులను రుణాలను మాఫీ చేసి ఇంకా సుమారుగా 11,000 కోట్ల రూపాయలను మాఫీ చేయాల్సినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పత్రికా సమావేశం లోపల అబద్ధాలు ఆడినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి గారు.
మీరే చెప్పిళ్ళు 31,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ అవసరం ఉంటుందని చెప్పి ఈరోజు 21,000 కోట్ల 700 రూపాయల మాఫీ చేసి మేము 2 లక్షల కోట్ల రూపాయలు 2 లక్షల కోట్ల రూపాయలు ఉండబడినటువంటి రైతులందరికీ రుణమాఫీ చేసినని చెప్పినావు. ఇది పచ్చి అబద్ధము. ఇది మీ యొక్క అనైతికకు, మీ యొక్క అబద్ధాలు మాట్లాడినటువంటి దానికి ఇది నిదర్శనం అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా వారు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటి వరకు ఏమీ నెరవేర్చలేదు. అందులో భాగంగా ప్రజలను చైతన్యపరుస్తూ బైక్ ర్యాలీలు తీసి ఊరూరు వాడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం హామీలు అయితే ఇచ్చారో అవి నెరవేర్చకపోవడం ప్రజలకు వివరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ రేగొండ, గోర్కొత్తపల్లి, షాంపేట్ మండలాల్లో ఈ బైక్ ర్యాలీ ఇవాళ మొదటి రోజు ప్రారంభించడం జరిగింది. రేపు కొన్ని మండలాలు, ఆ తదుపరి మళ్ళీ ఇంకొక 3 మండలాల బైక్ ర్యాలీలో ఈ నియోజకవర్గంలో తీసుకోవడం జరిగింది. మన అందరికీ తెలిసిన విషయమే, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. ఎక్కడికక్కడికి ఒక కుటుంబ పాలన, ఒక నలుగురు మధ్యలోనే జరిగిందని చెప్పి ప్రజలందరూ ఏదో కాంగ్రెస్ వస్తే అందరిని ఆదరిస్తారు, వారు ఇచ్చినటువంటి మాటలు 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చారో అవన్నీ అమలవుతాయని వారికి అధికారం ఇస్తే ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ వాళ్ళు నెరవేర్చలేదు. మహిళలకు స్కూటీలు ఇస్తా అన్నారు, అయితే పీజీ చేసిన విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నారు, ఇప్పటివరకు ఇవ్వలేదు. మహిళలకు అయితే పెళ్లి చేసుకున్న మహిళలకు 2,500 పెన్షన్ ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. అలాగే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు, అది నెరవేర్చలేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకా పెద్ద ఎత్తున రైతులను మోసం చేయడం జరిగింది. మరి మీరు ఈ 420 మాటలు ఇంకెన్ని రోజులు చెప్తారని మేము ప్రశ్నిస్తున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఓ దిక్కు చూస్తే ఎక్కడికక్కడ సర్పంచ్లకు సంబంధించిన బిల్స్ కూడా మీరు ఇప్పటివరకు చెల్లించలేదు. ఇటు ఊర్లలో చూస్తే వీధి దీపాలు లేవు, ఒక దిక్కు మురికి కాలువలు తీసే పరిస్థితులు లేకపోయింది. ఎందుకంటే ఇప్పుడు సర్పంచులు లేక ఇక్కడ స్పెషల్ ఆఫీసర్లు వారి పాలన వారు సక్రమంగా నిర్వహించడం లేదు. ఓ దిక్కు గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు తీద్దామన్నా కూడా అసలు డీజిల్ పోసే పరిస్థితి లేదు గవర్నమెంట్కు. ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు కానివ్వండి, వాళ్ళకు రావాల్సినటువంటి సఫాయి కార్మికులకు ఏదైతే గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ ఉన్నారో వారికి రావాల్సినటువంటి జీతాలు కూడా సకాలంలో రావట్లేదు. మరి కేవలం ముఖ్యమంత్రి గారు మీరు మీ కుర్చీ కాపాడుకున్నట్లనే సరిపోతున్నది. మరి మీరు ప్రజలను ఎప్పుడు పట్టించుకుంటారు? మీరు కేవలం ఈ కుటుంబ పాలనకు గులాంగిరి చేసుడు మానేయండి. ఒక ఇటలీ దేశస్తురాలైనటువంటి సోనియా గాంధీ గారు కానివ్వండి, వారి కొడుకు, వారి కూతురు, వారి అల్లునికి మీరు ఒక నకిలీ గాంధీ ఫ్యామిలీకి మీరు గులాంగిరి చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరైతే విమర్శించి మాట్లాడితే మీరు దారులు చేస్తున్నారు తప్ప మీరు ఏం అభివృద్ధి చేస్తలేరు. ఒక దిక్కు హైదరాబాదులో ఈ హైడ్రా చేయబట్టి హైడ్రా తీసుకొచ్చినాం, అక్కడ ఇక్కడ మేము అక్రమంగా కట్టుకున్నటువంటి బిల్డింగ్లను మేము కూల్చివేస్తామని మీరు చెప్పారు, అది కూడా మీరు విఫలమయ్యారు. ఓ రకంగా చూస్తే ఐటీ కారిడార్ అంతా పడిపోయింది మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఎక్కడికక్కడ విదేశీ నుండి ఐటీ పెట్టుబడులు అనేటివి తగ్గిపోయినాయి. మీరు వాటిపైన కానివ్వండి, తెలంగాణ ఇష్టానుసారం వారు మాట్లాడుతున్నారు. మళ్ళా మీ కాంగ్రెస్ గవర్నమెంట్లో హిందూ దేవాలయాలపైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. మరి మీరు ఏం చేస్తున్నారు? మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారా? ఇవన్నీ మీకు అవుపియట్లేదా? ఎక్కడికక్కడికి కాన్స్టిట్యున్సీలలో కానివ్వండి, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న మండలాలలో కేవలం శిలాఫలకాలు వేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ పనులు కావటం లేదు. కేవలం శిలాఫలకాలు వేసి
పేపర్లకు ఫోజులు ఇచ్చి పెట్టుకోవడం తప్ప వేరే ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ రైతు పండుగ అని మొత్తం పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీలను అలంకరించడం, కలెక్టరేట్లను అలంకరించడం చేస్తున్నారు. మరి రైతు పండుగలు ఎందుకు జరుపుతున్నారు మీరు తెలుసుకోవాలి. మరి రైతులు ఏమన్నా సంతోషంగా ఉన్నారా? మరి మీరు వచ్చిన కాంచి మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా? మరి రైతు పండుగలు ఎందుకు చేస్తున్నారు మీరు? మళ్ళా ప్రజాధనాన్ని ఆ రైతు పండుగల ద్వారా మళ్ళీ మీరు వేస్ట్ చేస్తున్నారు తప్ప అది ప్రజలకు అవసరం వచ్చేది కాదు. కాబట్టి మీరు ఇచ్చిన 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లో అతి త్వరలో మీరు కనుక నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ముట్టడి జరుగుతుంది. మిమ్మల్ని గద్దెదించడం ఖాయం. రాబోయే కాలంలో తెలంగాణలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారని మీకు తెలియజేస్తున్నాం.